హలో! ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇక్కడైతే నేను పెద్దాపురంలో మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాను. ఈ డైలీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను రాజమండ్రికి బస్ ఎక్కానండి. అస్సలు ఖాళీ లేదు. నుంచునున్నాను. ఫైనల్‌గా ఎళ్ళేసరికి నన్ను పిక్ చేసుకోవడానికి ఆలివ్ అయితే వచ్చేసింది. మన ఆలివ్ ఆ రోజు ఒక చిన్న ఈవెంట్ కూడా రెడీ చేసి ఉంచింది ఆ రోజుకి. మనందరికైతే హాయ్ చెప్పేయమంటున్నాను ఫస్ట్. ఈరోజు మాకు చాలా పనులున్నాయన్నమాట. ఫస్ట్ ఎందుకంటే, ఈరోజు ఆలివ్ వాళ్ళ అన్నయ్య బర్త్‌డే అనమాట. ఆయన బర్త్‌డేకి ఒక మంచి మెమరబుల్‌గా ఉండడానికి ఆర్ఫనేజ్‌లో ఏమైనా డొనేట్ చేద్దామంది. యాక్చువల్‌గా అన్నయ్య 2 ఇయర్స్ బ్యాక్ ఎక్స్‌పైర్ అయ్యారనమాట. అన్నయ్య మంచితనం అవన్నీ కూడా నేను రీసెంట్‌గానే తెలుసుకున్నాను. అందుకని చెప్పేసి ఆ రోజు ఒక ఆర్ఫనేజ్ లేదా ఓల్డ్ ఏజ్ హోమ్‌కి అయితే వెళ్ళి ఫ్రూట్స్ అలాంటివి మేము కొంచెం డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో, ఆలివ్ వాళ్ళ అంకుల్ అనమాట. ఫస్ట్ మన దివాన్ చెరువు ఉంది కదా రాజమండ్రిలో, అక్కడికెళ్ళిపోయాము ఫ్రూట్స్ తీసుకుందామని. ఇక్కడ యాపిల్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అక్కడ. యెల్లో, గ్రీన్ అండ్ నార్మల్ యాపిల్. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అవైతే రికార్డ్ చేసుకున్నాము. ఇవైతే యెల్లో యాపిల్స్ అనమాట. ఫస్ట్ ఇవి చూసాము. కానీ రెగ్యులర్‌గా అదేమో గ్రీన్ యాపిల్. ఎప్పుడు రెగ్యులర్‌గా ఉండేవి ఇస్తేనే బావుంటది కదా అని చెప్పి మేము రెడ్ యాపిల్సే పిక్ చేసుకున్నాము. అవి కాకుండా ఇంకా బత్తాయి కాయలు, ఇంకా మిగతావి చిన్న చిన్నవి ఐటెమ్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇక్కడైతే హోల్‌సేల్‌లో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్‌కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఇవి గ్రేప్స్ తీసుకుంది. ఇక్కడ వెరైటీ గ్రేప్స్ కూడా ఉన్నాయండి. చాలా పెద్ద పెద్దవి. చూసారు కదా! నార్మల్ గ్రేప్స్‌కి దానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. నీట్‌గా కూడా అంటే చెర్రీస్‌లా ఉన్నాయి మరి బా పెద్దగా. ఇదేమో గ్రీన్ గ్రేప్ అనమాట. ఇంకా మొగ్గలేదది. సో, గ్రేప్స్ అలాగే బనానాస్ ఇలాంటివన్నీ కొన్నైతే సెలెక్ట్ చేసుకున్నాము. మన లాలా చెరువులో అయితే ఇది స్వర్ణాంధ్ర సేవా సంస్థ వారిది ఓల్డ్ ఏజ్ హోమ్. అక్కడికే వెళ్ళిపోయాము. అంటే వేరే చోటకి అనుకున్నాము. అప్పటికి కూడా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంక ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ కూడా అరౌండ్ 35-40 మెంబర్స్ ప్లస్ ఉన్నారు అందరూ. సో, ముందెళ్ళి మాట్లాడాము ఎంతమంది ఉన్నారు, ఏంటి అని చెప్పేసి. ఆలివ్‌కి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఆ రోజు మేమిద్దరం కలిసి ఉందామనే ఎళ్ళాము. ఈలోపు ఈ ఈవెంట్ కూడా ఉండేసరికి నాకు పార్టిసిపేట్ చేయాలనిపించింది. ఎందుకంటే అన్నయ్య చాలా మంచిగా తను కూడా ఇలాగే ఎన్నో సహాయం అవి చేసి ఉన్నాడు. ఆహ్, అందుకనే తన మంచితనాన్ని ఇంకా అందరికీ పంచాలని చెప్పి ఆలివ్ ఓల్డ్ ఏజ్ హోమ్‌కైతే వెళ్ళి అన్నయ్య పేరు మీద అయితే ఈ డొనేషన్ అయితే చేసింది. నాకు అది చెప్పగానే దీనికి ఎంత మంచి మనసా అనిపించింది. నాకు కూడా పార్టిసిపేట్ చేయాలనిపించి నేను వెంటనే అన్నాను, నేను వస్తానని చెప్పి. సో, ఫామ్‌కెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఇక్కడికైతే వెళ్ళిపోయాము. నాకది ఆళ్ళు కూడా చాలా డిసిప్లిన్‌గా రాగానే పలకరించి అందరూ ఆర్డర్‌గా లైన్‌లో కూర్చొనున్నారన్నమాట. ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు కూడాని. బత్తాయి కాయలు, బనానా అండ్ యాపిల్స్ అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళందరూ వచ్చిన తర్వాత నమస్తే అని చెప్పి చాలా అంటే హంబుల్‌గా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు. కొంచెం తను డిస్ట్రిబ్యూట్ చేశాక నేను కొంతమందికి ఇవ్వడం అలా జరిగింది అక్కడి నుంచి. నాకు ఆ రోజు కూడా చాలా ప్లెజెంట్‌గా అయిపోయింది. నాకు డే అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్. తనతో ఓన్లీ ఎంజాయ్‌మెంటే కాదు ఆలివ్‌తో నాకు ఇలాంటి కొన్ని కొన్ని హ్యాపీనెస్ కూడా నాకు జరుగుతుంది. ఇది నెక్స్ట్ మా ఫార్మ్ దగ్గర మాట. మీ అందరికీ తెలుసు మేము ఫార్మ్ దగ్గర మిల్కీ మష్రూమ్ రైజ్ చేస్తున్నాము. మేము కల్టివేషన్ చేయడమే కాకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మిల్కీ మష్రూమ్ మేము స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక మాకు కాంటాక్ట్ చేయండి. మా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆలివ్ గ్రీన్స్ కానీ లేదంటే అమృతాజే 143 కానీ మీరు ఒక్కసారి మాకు పింగ్ చేస్తే మేము మీకు చాలా సపోర్ట్‌గా ఉంటాము. మీకు
మష్రూమ్స్‌లో ఉన్న ఏమైనా డౌట్ ఉన్నా, లేదంటే ఎంత ఈల్డ్ వస్తది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి డౌట్స్ కూడా మీకు క్లారిఫై చేస్తాము. అంతేకాకుండా మీ మార్కెటింగ్ వరకు కూడా మేము సపోర్ట్‌గా ఉంటాము. సో, మర్చిపోకుండా మనకైతే కాంటాక్ట్ చేయండి. మాకు ఆ రోజే ఒక ముగ్గురైతే రావడం జరిగింది. మాకెప్పటినుంచి అడిగితే మేము ఆ రోజు టైం ఇచ్చాము కొద్దిగా. నేను వాళ్ళు మాట్లాడుతుంటే ఈలోపు నాకు టైం కలిసొస్తది కదా అని చెప్పి నేను హార్వెస్ట్ చేసేయడానికైతే వచ్చాను మష్రూమ్. నేను అప్పుడప్పుడు వెళ్తాను కదా! నేను హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయడం నా అంతట నేను. ఇక్కడ హార్వెస్ట్ అయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ ఉంటది. క్లీనింగ్ తర్వాత మనం ప్యాకేజ్ అయితే చేసుకుంటామనమాట. ఇలా మన బేర్ హ్యాండ్‌తో ముట్టుకునే కన్నా గ్లౌజెస్‌తో తీసుకొని చేయడం చాలా హైజీన్ కూడా మనకి. సో, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అలాగే మీరెలా రైజ్ చేసుకోవాలి, మనకు కావాల్సినవేంటి అన్నీ కూడా మీకిలా ఇక్కడ మనకి క్లాసెస్‌లో అయితే చెప్తున్నారు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడే ఒక 3 మెంబర్స్‌కైతే అపాయింట్‌మెంట్ ఇచ్చారు వీళ్ళు. క్లాసెస్ కూడా చెప్పడం నాకు చాలా నచ్చింది. సో, లోపలికి వరకే అంటే లైట్ రూమ్ వరకే ఎలో ఉంటది. డార్క్ రూమ్‌కి అసలు ఎవరిని అలో చేయము. ఎందుకంటే ఏమైనా కంటామినేట్ అవుతదని. ఈలోపు బావగారైతే లైట్ ట్రాప్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ స్టిక్కీ ట్రాప్స్ వల్ల ఏంటంటే ఏమైనా చిన్న చిన్నవేమైనా ఉన్నా కూడా దానికి అటాచ్ అయిపోతాయి కదా! మన మష్రూమ్స్‌కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి బావగారు అవి ఆర్డర్ పెట్టారు. ఇలా లైట్స్‌కి పెట్టేసామంటే ఏమైనా పురుగులు అలాంటివున్నా కూడా దానికి స్టిక్ అయిపోతాయి. నెక్స్ట్ బ్యాచ్ అనమాట వీళ్ళు. వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ అవి నేర్చుకోవడానికి అంటే ఆల్రెడీ అంకుల్‌కి బిజినెస్ ఉంది. సో, ఇది కూడా ఒక సైడ్ పెట్టడానికైతే కనుక్కోవడానికొచ్చారు. బావగారైతే చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్ మాక్సిమం వచ్చినోళ్ళే పట్టుకెళ్ళిపోయారనమాట. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఆహ్, ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ అని చెప్పేసి ఒక ఐడియా కోసం అయితే ఫస్టొస్తారు. ఇలా ఇది జరుగుతూ ఉంది. మనం ఈలోపు వాటరింగ్ చేసేద్దామని వచ్చేసాను. నేనక్కడ కెమెరా పెట్టేసుకున్నాననమాట. వాటరింగ్ చేస్తూ కూడా ఏదైనా చెప్పొచ్చు కదా అన్నట్టు. బట్ చాలా హ్యూమిడిటీ ఉంటదండి రూమ్‌లో. మీరు వన్స్ అంటే ఫ్రెష్ అయ్యి ఎళ్ళడం కన్నా అక్కడంతా అయిపోయాక మీరు వెనక్కొచ్చాక ఫ్రెష్ అవ్వడం చాలా బెటర్ అనమాట. టెంపరేచర్, హ్యూమిడిటీ అనేది ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్‌గా చూసుకుంటూ ఉండాలనమాట. అక్కడ మనకు ఆల్రెడీ థర్మామీటర్ పెట్టేసుంది. అక్కడ మనకి బ్లింక్ అవుతూ ఉంటదనమాట. చూసుకోవాలి. నేనైతే చాలా ఇంట్రెస్ట్ నాకు ఇక్కడ ఫామ్‌కొచ్చి మష్రూమ్స్ అవి చూసుకుంటూ హార్వెస్ట్ చేయడం, వాటరింగ్ చేయడం, సాయిల్ కేసింగ్ ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ఎప్పటినుంచో ఉంది ఇలా చేసుకోవాలని. బట్ ఆలివ్ నేను మాట్లాడుకొని ఇలా స్టార్ట్ చేసుకున్నాము. ఆహ్, నిజంగా చాలా హ్యాపీగా ఉంటదండి. నేను డైలీ ఆహ్, మార్నింగ్, ఈవినింగ్ వరకు నేను అలా వర్క్ చేసుకుంటూ ఇంట్లో అలా ఉంటాను కదా! అప్పుడప్పుడు ఇలా ఫామ్‌కెళ్ళి ఇక్కడ వర్క్ చేస్తే చాలా ప్లెజెంట్‌గా ఉంటది. మీరు కూడా ఒకవేళ టైం ఉంటే గనక కనీసం కిచెన్ గార్డెన్ అన్నా ట్రై చేయండి. మీకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. మనంతట మనం ఏదో వర్క్ చేశామని చెప్పేసి. అంటే ఏ వర్క్ చెయ్యట్లేదని కాదు. మీరు రాంగ్ వేలో తీసుకోకండి. కానీ ఫార్మింగ్‌లో ఉన్నంత హ్యాపీనెస్ నాకు ఇంక ఏది ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేమిది ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటున్నాము. అదంతా అయిపోయిన తర్వాత మేము లంచ్‌కైతే ఎళ్ళిపోయాము. చాలా స్పైసీ పులుసు కూర అది ఆ రోజు. పులుసు కూర టేస్ట్ చేద్దామని చెప్పేసి ఎళ్ళాము. ఈలోపు అత్తయ్య గారు చికెన్ కర్రీ ఇవన్నీ కూడా చేసి పెట్టారు ఆ రోజు. మేమొచ్చామంటే ఇంకా మంచి మంచి వెరైటీస్ అయి చేసి పెడతారనమాట ఆలివ్‌కి నాకు. మంచిగా తినేసాము పులుసు కూర. అది మా హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టం. యాక్చువల్‌గా ఆయన బయటికెళ్లారు ఆ రోజు. అందుకనే మీకు ఇప్పటి వరకు వీడియోలో కనిపియలేదు. అరౌండ్ గోకవరం అటు సైడ్ వెళ్లారు. ఏదో ట్రిప్‌కి వాళ్ళ ఫ్రెండ్స్‌తో. సో, అందుకే ఆయనకి నేను కాల్ చేయలేదు. అసలు యాక్చువల్‌గా నేను ఫామ్‌కి రాగానే ఆయనే నన్ను పిక్ చేసుకోవాలి. ఆయన లేకపోవడంతో ఆలివ్ అయితే ఆ ప్లేస్ తీసుకుంది. తనే వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చిందనమాట. ఈరోజు మీరు ఏం స్పెషల్స్ వండుకున్నారండి? మీలో ఎంతమందికి పులుసు కూర అంటే ఇష్టం? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి.
మష్రూమ్ కల్టివేషన్ కోసం ఇంకా క్లారిటీగా కొంచెం బ్రీఫ్‌గా చెప్పమని చెప్పేసి మన షార్ట్స్‌లో కొంతమంది అడిగారు. అది నేను కంప్లీట్‌గా మష్రూమ్ కోసం వేరే వీడియో చేస్తానండి. మష్రూమ్స్ కోసం మాట్లాడుకుందాము. మనకి ఎవరైతే ఇప్పుడు మనకి క్లాసెస్ అది అటెండ్ అవుతున్నారో, ఎవరైతే ఆహ్, సెషన్స్‌కి అటెండ్ అవుతున్నారో, వాళ్ళు కొంతమందైతే మనకి బ్యాగ్స్ కూడా ఇస్తున్నారండి. బ్యాగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటని తెలియనోళ్ళైతే మనకి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. బ్యాగ్స్ కూడా మేమే ప్రిపేర్ చేసి ఇన్ని డేస్ అని చెప్తాము. అన్ని డేస్‌లో అయితే మీకు బ్యాగ్స్ మేము డెలివరీ చేసేస్తాము. మీరు ఒకవేళ ఫామ్‌ని స్టార్ట్ చేద్దాము, మష్రూమ్ కల్టివేషన్ చేద్దాము అంటే గనక ఆహ్, మీరు ఎప్పుడైనా మీరు ఫ్రీగా నాకు మెసేజ్ చేయొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో. మేమే కాంటాక్ట్ చేస్తాము. హ్మ్. మేమిద్దరం కూడా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్సే. సో, మాకున్న నాలెడ్జ్ వరకు మీకైతే మేము చాలా ఫుల్ సపోర్ట్‌గా ఉంటాము. లంచ్ అయిపోయిన తర్వాత ఫామ్‌కెళ్ళాము. ఇంకా కొంచెం టైం ఉండగానే అజయ్ గారికి కాల్ చేశాను నేను. ఆయన అసలు ఎక్కడున్నారు ఏంటని చెప్పి. కానీ సడన్ సర్ప్రైజ్ నేను ఇంకా వెళ్తూ ఉన్నాను. ఈలోపు ఆయన వచ్చారనమాట. అసలు ఆయన వస్తారని అనుకోలేదు. నేను ఇలా వచ్చానని చెప్పి పాపం కొంచెం ఫాస్ట్‌గా వచ్చారంట. వాళ్ళు ఇంకా తిరుగుదామని చెప్పేసి అనుకున్నా. లేదు లేదు వెళ్ళిపోవాలి రాజమండ్రి అని చెప్పి తీసుకొచ్చేసారంట అందరిని. రావడమే డ్యూటీ ఎక్కేసారు ఆయన. నేను మష్రూమ్స్ హార్వెస్ట్ చేసి పెట్టేసాను కదా! అవన్నీ అయితే ఆయన క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి ప్యాక్ చేయాలవి. అంటే పైన మట్టవి పట్టేసి ఉంటుంది కదా! అవి క్లీన్ చేస్తారు. అలాగే ఆ పైన ఏమైనా వేస్ట్ ఉన్నా అన్ని కూడా మనమే తీసేసుకొని, క్లీన్ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. ఇలా అయితే నా డే అయితే కంప్లీట్ అయిందండి. అసలు అజయ్ గారు రాకపోతే ఆ రోజునే అసలు చాలా మూడ్ ఆఫ్ అయిపోదునేమో. ఎందుకంటే రాజమండ్రి ఎప్పుడెళ్ళినా ఆయన్ని కలవకుండా అయితే రాము కదా! ఆ రోజైతే మంచిగా అయితే రోజు గడిచిపోయింది. ఈ డీఐఎంఎల్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.